తెలంగాణ ప్రజలారా ఒక్కసారి చూడుర్రి. సమయం 12:32. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిచే ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ 12:32. ఇక్కడ ఎవరన్నా మీకు కనిపిస్తున్నారా? ఆఫీసర్స్ కానీ లీడర్స్ కానీ లేదు. రెండోది, ఇది ప్రజలకు సంబంధించిన క్షేత్రం. చూసిరు కదా, ఇది ఇక్కడ జనాలు కనబడుతున్నారండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత నమ్మకం వచ్చిందో చూడరు ఒకసారి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైట్ చూసిరు కదా తెలంగాణ ప్రజలరా, వాస్తవ కోణాలు ఇది. ఏం జరుగుతున్నది? ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే అని పేరు పెట్టి ఇక్కడ ప్రజావాణి అని చెప్పి ఇక్కడ కనీసం ముఖ్యమంత్రి లేడు, మంత్రి లేడు, ఎమ్మెల్యే లేడు, పోనీ ఉన్నత స్థాయి ఆఫీసర్ ఉన్నాడా అంటే లేడు. వాస్తవ కోణాలు ఏంది అంటే ఇది ఏమున్నది అంటే గదే ముళ్ళ కంచె, గదే ఉంటది. ఇంకేమన్నా కనబడుతుందా మీకు? గదే పోలీస్ వ్యవస్థ. అంతమించి మీకు ఏమన్నా కనబడితే నన్ను అడుగుర్రి. ఇగో ఇక తెలంగాణ ప్రజలారా మీరు చూసిర్రు కదా, గది ముచ్చట. వాస్తవ కోణాలు ఏంది అనేది ఇకనైనా నిజాన్ని మీరు చాలా క్లారిటీగా తెలుసుకోవాలి. ఎవడో ఏదో చెప్పిండని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ప్రజావాణిలో ఉంటా అని మొగోని మాటలు మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి ఏడున్నది అనేది తెలంగాణ ప్రజలందరూ అడగాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని ప్రజాభవన్ చేస్తా అని మొగోని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రజావాణిలో ఆచూకీ కూడా కనబడతలేడు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ అని హ్యాష్ట్యాగ్ పెట్టాలి. గదే పోలీస్ వ్యవస్థ, గదే కంచెలు. అంతకు మించి మీకేమన్నా కనబడితే నన్ను అడుగుర్రి. మీరు ఒకసారి మరి నిర్బంధం కూడా వచ్చిందంటారు కదా, నిర్బంధం కూడా ఉంది. మీడియాను ఆ కంచవతల కూడా రానియని పరిస్థితి కనబడతాను. సో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించబడును అని చెప్పిన కాడ ముఖ్యమంత్రి లేడు అనేది కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు నమ్మి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో జరగబోతోంది, మసిబూసి మారేడికాయ చేసిర్రు, వాస్తవ కోణాలను కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమొచ్చింది అంటే ఇవే వచ్చినాయి. ఇక చూడరు ఒకసారి, సేమ్ పోలీస్ కంచెలు. ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలారా, అంటారు కదా పోలీస్ కంచెలు. గంతే సేమ్ గదే పోలీస్ వ్యవస్థ ఉన్నది, గదే ఉంటది, గంతే ఉంటది. అంతకు మించి మీకు ఏం కనబడది. ఓకేనా? అర్థమైంది కదా? ఇగో ఈ కంచె ఉన్నదా, ఈ కంచె కనబడుతుందా? ఇది మీడియాకు సంబంధించిన గ్యాలరీ అట. ఏడున్నది ఇది? రోడ్డు ఏడున్నది? ఇగో ఇది మీడియా గ్యాలరీ. ఇక దాంతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించి లోపలికి కూడా పంపించని పరిస్థితి కనబడతాను. ఇక చూడు, సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఎట్లున్నది, ఏం కథ, ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మీరు పూర్తిగా కూడా అబ్జర్వ్ చేయాలి. చేసిన తర్వాత నిజాలు ఏందో తెలుసుకోరు. ఇక తెలంగాణలో జరుగుతున్న ఒక కథ ఇదంతా. వాస్తవ కోణం ఏంది అనేది కూడా మీరు ఒక్కసారి చూస్తారు. గింతే ప్రగతి భవన్ ముంగట ఏముంటుంది, ఇదే పోలీసులు వస్తుంటారు. ఇంత మించి మీకు ఏమైనా కనబడితే నాకు చెప్పుర్రి. ఏం కనబడతా? ఇవే కంచెలు. కంచెలో తప్పించి ఏం మారలే. కంచెలో తప్పించి పోయేటిది ఏముండదు, ఏముండదు. సో ప్రగతి భవన్ దగ్గర ఏదో న్యాయం జరుగుతుందా అని చెప్పిన మొగోళ్ళు ఎవరో రమ్మని చెప్పుర్రి. ఓకేనా? ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలారా, అవే కంచెలు కొనసాగుతున్నాయి.